బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దసరా సెలవులు ముగియడంతో గ్రామాల నుంచి హైదరాబాద్ నగరానికి ప్రజలు తిరిగి పయనమయ్యారు. దీంతో హైదరాబాద్ నగరానికి వచ్చే అన్ని రహదారులు కూడా వాహనాలతోటి రద్దీగా మారాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే హైవే వాహనాల రద్దీ పెరిగింది. కిలోమీటర్ల మేర వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. కార్లు, ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేటు వాహనాలు ఒకదాని వెంట మరొకటి బారులు తీరాయి. దీంతో చిట్యాల, చౌటుప్పల్, పంతంగి టోల్ ప్లాజా వద్ద రద్దీ నెలకొంది. వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. మరోవైపు ప్రయాణికులతోటి ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు కిక్కిరిసిపోయాయి. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వాహనాలను పోలీసులు క్రమబద్ధీకరిస్తున్నారు. దసరా సెలవులు ముగియడంతో గ్రామాల నుంచి హైదరాబాద్ నగరానికి ప్రజలు తిరుగు పయనమయ్యారు. దీంతో హైదరాబాద్ నగరానికి వచ్చే అన్ని రహదారులు కూడా వాహనాలతోటి రద్దీగా మారాయి. మరి ముఖ్యంగా హైదరాబాద్ విజయవాడ హైవేపై వాహనాల రద్దీ పెరిగింది. కిలోమీటర్ల మేర వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. కార్లు, ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేటు వాహనాలు ఒకదాని వెంట మరొకటి బారులు తీరాయి. దీంతో చిట్యాల, చౌటుప్పల్, పంతంగి టోల్ ప్లాజా వద్ద రద్దీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పుల్లారావు ఫోన్లైన్ అందిస్తారు. పుల్లారావు, ప్రస్తుతం పంతంగి టోల్ ప్లాజా దగ్గర ఏంటి పరిస్థితి? దసరా సెలవులు ముగియడంతో పల్లెవాసులంతా కూడా పత్రం బాట పడిన పరిస్థితి నెలకొంది. దీంతో జాతీయ రహదారులన్నీ కూడా వాహనాలతో బారులు తిన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి కోర్లపహాడ్, పంతంగి, అదేవిధంగా గూడూరు తాల్పాజా వద్ద మాత్రం భారీగా వాహనాలు నిలుస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ముఖ్యంగా పంతంగి టోల్ ప్లాజా వద్ద మాత్రము వాహనాల సంఖ్య మాత్రం చాలా భారీగా ఉందని చెప్పవచ్చు. ఇక్కడ టోల్ ప్లాజాకు సంబంధించి మొత్తం 16 గేట్లు ఉండగా దానిలో విజయవాడ నుండి హైదరాబాద్ మార్గం వైపు 9 గేట్లను తెరిచి ఉంచారు. ఎందుకంటే వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కువ గేట్లు తెరవడం వల్ల వాహనాలు త్వరగా కూడా ఆ యొక్క టోల్ ప్లాజా దాటి వెళ్లే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో అంటే ముఖ్యంగా ఈ యొక్క రహదారిపై బ్రిడ్జ్ల నిర్మాణం అంటే ఫ్లైఓవర్స్ నిర్మాణం మొత్తం కూడా జరుగుతుంది కాబట్టి ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడుతుందన్న నేపథ్యంలోనే ముందస్తుగానే పోలీసులు పక్కా ప్రణాళికలను ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ కూడా వాహనాలు అనేవి ఆగకుండా కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసిన నేపథ్యం వాహనాల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా కూడా వాహనాలు నిలిచి వాహనదారులు ఇబ్బంది పడకుండా ఉండే ఉద్యోగం కూడా అనేక చర్యలు తీసుకున్నారు. ఇది ముఖ్యంగా పంతంగి టోల్ ప్లాజా 9 గేట్లను ఓపెన్ చేయడం వల్ల వాహనదారులు మాత్రము వేగంగానే ఆ యొక్క టోల్ ప్లాజా దాటి వెళ్తున్న పరిస్థితి అయితే ప్రజలుగా మనకు కనబడుతున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ఈ విధంగా ఈ వాహనాల రద్దీ అనేది ఈ రోజు తెల్లవారుజాము వరకు కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి కూడా టోల్ ప్లాజా సిబ్బంది అదే విధంగా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. చిక్కి థ్యాంక్ యూ పుల్లారావు.